మిత్రులందరికీ నమస్కారం. పులికన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ఇవాళ మరొక గొప్ప కవి గురించి పరిచయం చేయబోతున్నాను. 75 ఏళ్ల ప్రాయంలో ఉన్న పరిణత కవి, దాదాపు 4.5 దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న కవి డాక్టర్ ఎన్ గోపి. అసలు పేరు ఆయనకి డాక్టర్ ఎన్ గోపాల్. ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి 75వ సంవత్సరంలో ఆయన ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా, చాలా చురుగ్గా ఉంటూ జీవితాన్ని చైతన్యవంతంగా గడుపుతూ నిత్యం కవిత్వం రాస్తున్నారు. అలాంటి కవిని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇటీవలే జూన్ 25వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా, 75వ పుట్టినరోజు సందర్భంగా, అంటే అమృతోత్సవ కాలంలో 75 కవితలతోటి ఒక కవితా సంకలనం తీసుకొచ్చారు. అది ఇదే, రేపటి మైదానం. ఈ రేపటి మైదానం కవితా సంకలనంలో ఉన్న కవితల గురించి ఇవాళ నేను ప్రత్యేకంగా మాట్లాడతాను. అయినా కూడా గోపి గారి కవిత్వం గురించి జనరల్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ కవితా సంకలనం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇప్పటిదాకా వచ్చినటువంటి పరిణతి, ఆయన వచన కవిత్వంలో తీసుకొచ్చినటువంటి కొన్ని మార్పులు, వీటిని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. లోపలికి వెళ్లే ముందు ఒక సూచన. అదేంటంటే, గోపి గారు చాలా పదవులు, ఆయన చాలా పెద్ద పెద్ద పదవులు, వైస్ ఛాన్సలర్ దాకా కూడా ఆయన హెడ్గా, డీన్గా, ప్రిన్సిపాల్గా, తర్వాత వార్డెన్గా, చివరికి వైస్ ఛాన్సలర్గా కూడా పెద్ద పెద్ద పదవులే, అకాడమిక్ పదవులు నిర్వహించారు. గోపి గారితో దాదాపు నాకు 40 ఏండ్ల పరిచయం. 1981 నుంచి ఆయన నాకు తెలుసు. ఆయన నాకు ఎప్పుడు ప్రత్యక్ష గురువు గారు కాదు, కానీ అప్పటి నుంచి కూడా నేను పిహెచ్డిలో ఉండగా ఆయన ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు. అంతకు ముందు నుంచి కూడా నాకు పరిచయం. 1975లోనే ఆయన గురించి నాకు తెలిసి విన్నాను. అప్పటి నుంచి కూడా ఆయన కవిత్వంతో నాకు పరిచయం ఉంది బాగా. ఆయన మొట్టమొదటి కవితా సంకలనం తంగేడు పూలు. ఈ తంగేడు పూలు పేరుతో ఉన్న కవిత్వం అన్నా కూడా నాకు చాలా ఇష్టం. దీనికి కారణం ఏంటంటే, తంగేడు పూలు ఎంత సింపుల్గా ఉంటాయో, ఎంత నేల మీద నిలబడి, అంటే మిగతా పూలు అంటే నేల మీద నిలబడి కాచేవని కాదు, ఏ వాతావరణంలోనైనా, ఏ కాలంలోనైనా, నీళ్లు లేకపోయినా సజీవంగా తళతళలాడుతూ బంగారం రంగులో మెరిసేయి తంగేడు పూలు. ఈ విశేషణాలన్నీ కూడా గోపి కవిత్వానికి మనం అన్వయించవచ్చు. ఇక్కడ నేను గోపి కవిత్వము, గోపి రచనలు అని ఏకవచనంతో నేను మాట్లాడితే అది ఇక్కడ విమర్శలో ఒక సౌకర్యం కోసం. చాలా పెద్దవాళ్లను ఏకవచనంతో పిలుస్తాం, వాళ్ళు బ్రతికున్న వాళ్ళు కానీ, లేకపోతే స్వర్గస్థులైనటువంటి వాళ్ళని కానీ. చాలా పెద్దవాళ్లను, దేవుణ్ణి ఏకవచనంతో ఎలా పిలుస్తామో చాలా పెద్దవాళ్ళను కూడా ఏకవచనంతో పిలుస్తాం. ఇక్కడ నేను గోపి అని ఏకవచనంతో పిలిస్తే అది గౌరవం లేకపోవటం కాదు, చాలా అత్యున్నతమైనటువంటి గౌరవంతో అలా సంబోధిస్తాను. కాబట్టి నా మిత్రులు, ఈ వీడియో చూసే శ్రోతలు ఎవరు కూడా అలా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా లోపలికి వెళ్లే ముందు ఒక సూచన ఏంటంటే, నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. 50,000 మందికి పైగా కూడా చూసిన వీడియోలు ఉన్నాయి. కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కాబట్టి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, మీలాగా ఎంతోమంది ఉచితంగా దీన్ని చూసేటటువంటి అవకాశం దొరుకుతుంది. ఇంక లోపల వెళ్దామండి. గోపి గారు ఇటీవల రేపటి మైదానం కవితా సంకలనం గురించి మాట్లాడుతున్నాం అన్నాను కదా. కానీ దానికంటే ముందు జనరల్గా ఆయన కవిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. గోపి కవిత్వం ఎలా ఉంటుందంటే, సాదాసీదాగా, చాలా సింపుల్గా ఉంటుంది. చదవగానే టక్కుమని గుండెకు హత్తుకుంటుంది. అంత సింపుల్గా రాస్తారు. వచన కవితని తీర్చిదిద్దటంలో, దాని నిర్మాణాన్ని ఏర్పాటు చేయడంలో చాలా సంక్లిష్టంగా చేయాలని, మ్యాథమెటికల్గా ఇన్ని పాదాలలో ఈ నిర్మాణం ఉండాలని, తర్వాత చాలా క్లిష్టమైన నిర్మాణంతో లోతుగా అన్వయించుకుంటేనే అర్థం వచ్చేలాగా చాలా ఒక భిన్నమైన కళారూపంగా దాన్ని తీర్చిదిద్దాలనేటటువంటి ఈ మోహం ఆయనకు ఉండదు.
ఒక కవితా భావన మనసులోకి రాగానే ఎంత సూటిగా ఎంత సింపుల్గా మనసులోకి వచ్చినటువంటి కవితా భావాన్ని అంతే సూటిగా అంతే సింపుల్గా పాఠకులకు అందించేటటువంటి ప్రయత్నం ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఆయన కవిత్వానికి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం ఇది. చాలా సాదాసీదాగా ఆయన మనిషి ఎంత సింపుల్గా ఉంటాడో ఆయన కవిత్వం కూడా అంత సింపుల్గా ఉంటుంది. మనిషి ఎంత స్ట్రైట్గా ఉంటాడో అంత సింపుల్గా ఆయన కవిత్వం ఉంటుంది. ఇదొక లక్షణం, ఇదొక కవిత్వానికి ఒక లక్షణం. అయితే కవిత్వం గురించి కవిత్వం చెప్పిన వాళ్ళు ఆదికవి దగ్గర నుంచి మనకున్నారు, చాలా చెప్పారు, చాలామంది చెప్పారు. అయితే గోపి కవిత్వానికి అన్వయించేటటువంటి 2 పద్యాలు నాకు బాగా నచ్చే పద్యాలు కొన్ని ఉన్నాయి. అది కవయిత్రి మొల్ల ఒక పద్యం చెప్పింది, కవిత్వం గురించి చెప్తూ ఒక పద్యం చెప్పింది. ఏముంటుందంటే ఆమె, తేనె సోక నోరు తీయన అగురీతి తోడనర్థమెల్ల తోపకుండా గూఢ శబ్దములను కూర్చిన కావ్యము మోగ చెవిటి వారి ముచ్చటగున అంటది. అంటే తేనె చుక్క నాలుక మీద పడితే టక్కుమని తీయదనం శరీరం అంతా ఎలా వ్యాపిస్తుందో, రసనేంద్రియం ద్వారా శరీరం అంతా ఎలా వ్యాపిస్తుందో, కవితను అలా చదవగానే పద్యాన్ని అలా వినగానే ఆ తీయదనం ఒళ్ళంతా వ్యాపించి మనసుకి హత్తుకోవాలన్నట్టుగా ఆమె కవిత్వం గురించి చెప్తుంది. ఇంకొక మాట రఘునాథ నాయకుడు చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, చెప్పగవలె కప్పురములు కుప్పలుగా పోసినట్లు కుంకుమ పై కప్పిన క్రియ విరిపొట్లము విప్పిన గతి గుమ్మనంగా నిత్యము సభల్లో కవిత్వం చెప్తే ఎట్లా ఉండాలంటేనట, విరిపొట్లం విప్పదీస్తే ఎలా గమ్మని వాసన వస్తుందో అలా ఉండాలట. అంతేకాదు కప్పురములు కప్పినట్లు కుప్పలుగా పోసినట్లు కుంకుమ పై కప్పినట్లు ఉండాలట. ఈ ఇద్దరు, ఒక కవయిత్రి ఒక రఘునాథ నాయకుడు కవి చెప్పినటువంటి కవిత్వానికి ఉన్న ఈ లక్షణం గోపి కవిత్వానికి చాలా 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. అంటే తేనె చుక్క పడిన క్షణంలోనే మనకు ఎలా అనుభవ గోచరం అవుతుందో గోపి కవిత్వం విన్నా చదివిన టక్కుమని అనుభవ గోచరం అవుతుందన్నమాట. ఈ సింప్లిసిటీని మొదటి నుంచి ఆయన అదే మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ రేపటి మైదానం కవితల్లో కూడా ఇది కనిపిస్తుంటుంది. అంటే సింపుల్సిటీ, సాదాసీదాగా రాయటం అని అంటే దాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దరా అని అనుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక కళాత్మకత ఉంటుంది. వచన కవితకు ఉన్నటువంటి లక్షణమే అది. పద్యం రాసేటప్పటికి కవికి, పద్యం రాసే కవికి అంటే సాంప్రదాయకంగా జాతులు, ఉపజాతులు, వృత్త పద్యాలు రాసే కవికి ఒక సౌకర్యం ఏంటంటే రూప నిర్మాణం తాను చేయాల్సిన పని లేదు. రూప నిర్మాణం సిద్ధంగా ఉంటుంది. ఆ బాక్సులోకి ఈయన కవిత్వాన్ని పెట్టాలి. కానీ వచన కవిత్వం అట్లా కాదు. వచన కవితకి రూప నిర్మాణము చేయాలి, కవితా నిర్మాణము చేయాలి, 2 ఒకేసారి చేయాలి. అయితే చాలామంది కవులు రూప నిర్మాణం మీద శ్రద్ధ పెట్టరు, కవిత్వం మీదనే శ్రద్ధ పెడతారు. అట్లాగే కొంతమంది కవులు, కొంత టెక్నిక్ని ఎక్కువగా వాడే కవులు రూప నిర్మాణం మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు, కవిత్వంలో ఉన్న మాధుర్యం మీద తక్కువ శ్రద్ధ పెడతారు. కానీ గోపి కవిత్వంలో రూప నిర్మాణం మీద వ్యామోహం కన్నా, దీని ఇక్కడ పదాన్ని కావాలని వాడుతున్నాను, వ్యామోహం అన, రూప నిర్మాణం మీద వ్యామోహం కన్నా కవిత్వాన్ని ప్యూర్గా పాఠకుడికి నేరుగా అందించాలనే తపన గోపికి ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం గమనించాలి. అయితే గోపి కవిత్వంలో రూపం గురించి, శైలి గురించి మనం చెప్పుకున్నాం. ఈ 2 కాక వస్తువు ఏంటి, తత్వం ఏంటి, సిద్ధాంతం ఏంటి అని ఒకసారి గోపి కవిత్వం వైపు మనం చూసినట్లయితే, ఆయన గోపి గారు కవిత్వం రాయటం మొదలుపెట్టిన 70వ దశకం నుంచి 70వ దశకంలో అప్పటికి విప్లవ కవిత్వము, అభ్యుదయ కవిత్వం వెనకబడుతూ విప్లవ కవిత్వము బాగా స్ట్రాంగ్ అవుతున్నటువంటి రోజులు. దిగంబర కవిత్వం కూడా అంతకుముందే వచ్చి అదొక వాదములు ఉన్నాయి మనకి. దిగంబర కవిత్వము, విప్లవ కవిత్వం అని వచ్చిన తర్వాత, ఆ తర్వాత మనకి 80వ దశకానికి వచ్చేసరికి స్త్రీవాద కవిత్వము, దళిత కవిత్వము చిక్కబడుతూ క్రమక్రమంగా వచ్చినాయి. ఆ తర్వాత 90వ దశకానికి వచ్చేసరికి వెనుకబడిన కులాలు, వెంటాడే కళలు, ఇట్లా వెనుకబడినటువంటి కవుల కవిత్వము ఆ అస్తిత్వానికి సంబంధించినది. ఆ తర్వాత మైనారిటీవాద కవిత్వం, ఇట్లా ఈ రకరకాల వాదాలు మనకి ఈ గోపి కవిత్వం రాసినటువంటి ఈ 4.5 దశాబ్దాల కాలంలో ఈ వాదాలన్నీ వచ్చినాయి. కానీ గోపి కవిత్వము ఈ వాదాలలో దేనికి చిక్కదు, దేనికి నేరుగా ఈ వాదాలలో ఏ వాదానికి ఆయన ఇమడడు. అంటే ఒక్కొక్క వాదాన్ని ఒక బాక్స్ అని అనుకుంటే ఏ బాక్సుల్లోనూ గోపి కవిత్వం ఇమడదు. వీటన్నిటికీ భిన్నంగా రాస్తారు.
అట్లాగని దళితుల వేదనను కానీ, వెనుకబడిన కులాల వృత్తి కులాలటువంటి వాళ్ళ సామాజిక వేదనను కానీ, సామాజిక సమస్యలను కానీ ఆయన చిత్రీకరించడు అనుకుంటే పొరపాటు. ఇవన్నీ ఉంటాయి. స్త్రీవాదంలో ఉన్నటువంటి గాఢత, దళిత కవిత్వంలో ఉన్నటువంటి సామాజిక చింతన, వెనుకబడిన కులాలకు వృత్తి కులాలకు సంబంధించినటువంటి వారి వేదనలు, ఇవి కూడా ఆయన కవిత్వంలో ఉంటాయి, లేవని ఎవరు చెప్పరు. కానీ ఆయన రాసే కవిత్వం వస్తువు చాలా విస్తృతమైనది. ఆయన కవిత్వం ఎలా ఉంటుందంటే, కవిగా గోపి ఎలా ఉంటాడంటే, దైనందిన జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా తనకు ఎదురైనటువంటి దృశ్యాన్ని, ఎదురైనటువంటి ఘట్టాన్ని దేని గురించి అయినా కవిత్వం చెప్పగలరు. రాత్రి వచ్చిన కళను గురించి కవిత్వం చెప్పగలరు, ఇంట్లో ఎదురుగా కనిపించేటటువంటి ఇత్తడి చెంబు గురించి కవిత్వం చెప్పగలరు, గోడ మీద వేలాడుతున్న ఫోటోని గురించి కవిత్వం చెప్పగలరు, తన చొక్కాకున్న గుండీని కవిత్వం గురించి దాని మీద కవిత్వం రాయగలరు, ఒక చెట్టు మీద రాయగలరు, ఒక పుట్ట మీద రాయగలరు. ఇట్లా తనకు ఎదురైన ఒక మైదానంలో ఆడుకునేటువంటి పిల్లల గురించి కవిత్వం రాయగలరు. ఇట్లా వస్తు వైవిధ్యము చాలా బిగ్ క్యాన్వాస్. అంటే ఆయన ఎన్నుకునే వస్తువుల, కవితా వస్తువుల క్యాన్వాస్ చాలా విస్తృతమైనది. అంటే ఏ విషయమైనా తీసుకుంటాడు. ఇలా ఇంత విస్తృతమైనటువంటి క్యాన్వాస్ ఉన్న కారణంగానే గోపి కవిత్వాన్ని ఇందులో ఏ బాక్సుల్లో మనం పెట్టలేం. మనకు కంప్యూటర్ పరిభాషలో కానీ, ఇంకా వేరే సామాజిక చింతనలకు సంబంధించినటువంటి పరిభాషలో కానీ ఒక టెక్నికల్ టర్మ్, ఒక పారిభాషిక పదం ఏమంటారంటే అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్ అంటారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీర్చడానికి, ఆ సమస్యను గురించి ఆలోచించడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి సొల్యూషన్స్ కొన్ని ఉంటాయి. అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి సొల్యూషన్స్ గురించి కానీ, పద్ధతుల గురించి కానీ పట్టించుకోకుండా వీటన్నిటికీ భిన్నంగా ఇంకొక సొల్యూషన్ ఎవరైనా కనిపెడితే దాన్ని అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్ అంటారు. గోపి కవిత్వంలో ఇలాంటి అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్ ఉంటుంది. ఈ కారణంగా గోపిని అవుట్ ఆఫ్ బాక్స్ పోయిట్ అని చెప్పొచ్చు. నేను కొత్తగా ఈ మాట అంటున్నాను. గోపి కానీ ఆయన లాంటి వాళ్ళు ఇతర కవులను కానీ అవుట్ ఆఫ్ బాక్స్ పోయిట్స్ అని అనాలి. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ పోయిట్స్ అంటే సిద్ధంగా ఉన్న వాదాల్లో ఏ వాదానికి డైరెక్ట్గా ఫిట్ కారు. వాళ్ళది భిన్నమైనటువంటి శైలి, భిన్నమైనటువంటి ఒక జీవుని వేదన, భిన్నమైనటువంటి శైలి, భిన్నమైనటువంటి సాంఘిక చిత్రణ, ఇవన్నీ చెప్పుకోవచ్చు. గోపి కవిత్వంలో మనం సాదాసీదాగా ఉంటాం, నేరుగా ఉంటాం, చాలా సింపుల్గా ఉంటాం అని చెప్పుకుంటాం కదా. కవిత చదువుతూ లోపలికి పోతుంటే మీరు నేను మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. ఇది కవిత్వమేనా అనిపించేటట్టుగా ఆ కవిత సాగుతూ ఉంటుంది. ఇది మామూలుగా మనం మాట్లాడుకునే మాటలే కదా, ఇందులో కవిత్వం ఉంది అని అనుకుంటున్నటువంటి తరుణంలో చివరికి వచ్చేసరికి ఏదో ఒక ట్విస్ట్ చేస్తారు. ఆ ట్విస్టులోనే ఆ పైదాకా అప్పటిదాకా ఇదంతా వచనం, అప్పటిదాకా ఇదంతా మనం మాట్లాడుకున్నట్టు ఉంది అన్నదాన్ని మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. చివరిలో ఇచ్చే వాక్యం కానీ, చివరిలో ఇచ్చే ఒక గజల్లో చివరిలో ఒక ఫ్రేజ్ని పేలిస్తే వా 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 అంటారే, ఆ రకమైనటువంటి ఒక ఎక్స్ప్రెషను ఆ కవితకు చివరిలో ఉంటుంది. ఇది గోపి కవిత్వానికి ఒక స్ట్రక్చరల్ వాల్యూని పెంచుతుంది అన్నమాట. అది కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. రూట్ మ్యాప్ అని ఒక కవిత రాశారు. అది నేను చదివి వినిపిస్తాను. ఆ కవిత చూడండి, మీరు మాట్లాడుతున్న పద్ధతి ఎలా ఉంటుందో చూడండి. అడ్రస్ చెప్పు అన్నాను, అదంతా ఎందుకు, రూట్ మ్యాప్ పంపించేస్తా వచ్చేయి అన్నాడు మిత్రుడు. బస్ అయినా కారు అయినా అదొక సుఖగమనం, నాకైతే కదిలే కవిత్వం. కారు బయలుదేరింది, 200 మీటర్ల తర్వాత కుడి పక్కకు తిరుగు అని అంది వాయిస్. తెలిసిన వీధులే కదా, కొత్త ఆనవాళ్లతో చెప్తున్నది. అది ఫలానా మహానుభావుని పేరు మీద ఉన్న రోడ్డు, ఇప్పుడు అది పెద్ద బిల్డింగ్ను కొండ గుర్తుగా చెప్తున్నది. మహానుభావుడి పేరు మీద ఉన్న రోడ్డుని ఆ పేరుతో చెప్పదు, అది పక్కన ఉన్న బిల్డింగ్ని కొండ గుర్తుగా చెప్తుంది అనమాట. గతంలో వచ్చినప్పుడు ఈ రోడ్డు అంతా ఓ సుదీర్ఘ కవితలా ఉండేది, భావోద్వేగపూరితంగా ఉండేది. అపూర్వమైన తలుపులు గాలితో కలిసి కిటికీ లోపలికి చేయి సాచేవి. ఫుట్పాతులపై పేదవాళ్లు పెట్టుకున్న చిన్న చిన్న దుకాణాలు జీవన సమరానికి సిద్ధమైన సాత్విక శస్త్రాల్లా ఉండేవి. ఉపమాన పరంపర చూడండి ఎట్లా ఉంటుందో. ఇదేమిటి, ఇవాళ ఈ నక్ష నా నగరాన్ని నాకే అపరిచితం చేస్తున్నది. సందుల సంఖ్యను పెంచుతూ నా ప్రయాణాన్ని పద్మవ్యూహంగా మారుస్తున్నది. ఒక్కోసారి గూగుల్ మ్యాప్ను మనం ఫాలో అయిపోతూ ఉంటే డైరెక్ట్గా మంచి రూట్లో చూపిస్తుంది, నేరుగా ఉండేది కాకుండా దగ్గర రూట్లో అని చెప్పి సందులు గొంతులు తిప్పుతుంటుంది అనమాట.
గోపి గారికి ఉన్న అనుభవం ఇదనమాట. కారు ప్రయాణం అంటే నాకు పరమ రమ్యమైన అనుభవం. కవిత్వ రచనకు కాణాచి కూడా. అది ఇప్పుడు కేవలం కళేబరాలను బట్వాడా చేసే నిర్జీవ సందడిగా మారింది. దీనికన్నా నడకే నయం. మట్టిలోంచి ప్రాక్తన ప్రసారాలన్నా జరుగుతాయి. మట్టిలోంచి ప్రాక్తన ప్రసారాలైనా జరుగుతాయి. ఈ మాట చాలా విలువైంది. ప్రాక్తన ప్రసారాలు అంటే ప్రిమిటివ్ కమ్యూనికేషన్ అని దాని అర్థం. అంటే మట్టి మీద కాళ్ళతో నగ్నంగా పాదాలతో మట్టి మీద నడుస్తుంటే ప్రిమిటివ్ కమ్యూనికేషన్ ఏదో ఆయనకు అందుతుందట. వినాలి. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు అని అడిగారు ఇంటి నుంచి. ఎక్కడున్నానో చెప్పలేను కానీ నాలోంచి నేను మాత్రం తప్పిపోయాను. ఇది కవితకు ఉన్నటువంటి మొత్తం కొసమెరుపు. ఈ కొసమెరుపులో ఉన్న 2-3 లైన్లు పైన అప్పటిదాకా మనం చదువుకుంటూ ఇదంతా మనం మాట్లాడుకున్నట్టే ఉంది కదా, సాదా వచనమే కదా, ఇందులో కవిత్వమే ఉంది అని అనుకుంటూ అప్పటిదాకా వచ్చేటటువంటి ఆ చివరి కొసని ఇది పూర్తిగా మార్చేస్తుంది. పైదాన్ని ఉన్నదాన్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇది గోపి కవితలో ఉండేటటువంటి ఒక లక్షణం, ఒక నిర్మాణపరమైనటువంటి ఒక లక్షణం. సింపుల్ అనుకుంటాము, కానీ ఇక్కడ ఆ సింప్లిసిటీ మొత్తాన్ని ఒక కాంప్లెక్స్ నేచర్గా మారుస్తుంది. ఒక ధ్వనిగర్భితమైనటువంటి ఒక క్యాప్సూల్గా మారుస్తుంది అన్నమాట. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఎక్కడున్నానో చెప్పలేను కానీ నాలోంచి మాత్రం నేను తప్పిపోయాను. ఈ నాలో నుంచి నేను తప్పిపోయాను అనేది ఒక లోతైన ధ్వనిగర్భితమైనటువంటి వాక్యం. నాలోంచి నేను తప్పిపోవటం అంటే పరాయీకరణ చెందటము, ఎలియనేట్ కావడము, ఇంకా దానికి చాలా లోతైనటువంటి అర్థాలు చెప్పచ్చు. అంటే టెక్నాలజీ ఇక్కడ రూట్ మ్యాప్ ఒకటే కాదు. టెక్నాలజీ ఏంటి, టెక్నాలజీ వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, టెక్నాలజీ వల్ల మనిషి తనను తాను ఎలా కోల్పోతున్నాడు, ఇన్ని విషయాలు ఈ కవితలో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దీన్నే మనం సాధారణీకరణ అంటాం. గోపి కావ్యంలో ఉండేటటువంటి, గోపి కవిత్వంలో ఉండే ఈ లక్షణాన్ని మనం గమనించాలి. ఆయన ఇంకా చాలా వ్యక్తుల గురించి ఈ సంకలనంలో మంచి ఎలిజీలు ఉన్నాయి. ఎండ్లూరు సుధాకర్కి రాసిన ఎలిజీ కళ్ళమ్మ నీళ్ళు తెప్పిస్తుంది. చాలా ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి కొన్ని ఇందులో. వీటిని గురించి మనం చెప్పుకుంటాం. అంటే గోపి కవిత్వంలో ఈ లక్షణాలన్నీ కూడా ప్రతి కవితలోనూ మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి, ఆ వస్తువు తనకు ఎదురైనటువంటి అనుభవం, తన కళ్ళకు కనపడేటువంటి వస్తువు, ఆ వస్తువుని గురించి చెప్తుంటాడు. చివరిలో ఎక్కడో, మధ్యలోనో చివరిలోనో ఎక్కడో దాని పైదాన్ని మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. దీన్ని మనం చాలా కవితల్లో మనం చూడొచ్చు అన్నమాట. మరణం లేని అక్షరం ఎండ్లూరి కవితా సంకలనం గురించి పురుషులందు అని ఒక కవిత ఉన్నది. ఈ పురుషులందు అనేటువంటి కవితను గురించి మనం ఒకసారి చూడాలి. ఎందుకు లేరు మహానుభావులు, గాలిలా అంతటా ఉంటారు, మధుడిలా అక్కడక్కడ ఉంటారు. అది ఒక మారుమూల పల్లె, అతి చిన్న పాఠశాల, కానీ దాని ఆవరణలోని చెట్లన్నీ అక్షరాలనే వీస్తాయి. వాటిని చెమట పోసి పెంచాడు అతను. పిల్లల్ని ప్రేమించడం అంటే ఏమిటో ముందే అభ్యసించాడు. వారి నేపథ్యాలను పద్యాలుగా మలచుకున్నాడు. ఇలా చెప్తూ పోతూ ఉంటారు. ఎందుకు లేరు, చివరి స్టాంజాలు ఏముంటుంది చూడండి. ఎందుకు లేరు మహానుభావులు, అందుకే ఈ భూగోళం పడిపోకుండా ఉంది. మహానుభావులు ఉండబట్టే భూగోళం పడిపోకుండా ఉంటుంది. ఇలా చివరిలో ట్విస్ట్ తిప్పటం. తర్వాత సింటాక్స్ గురించి ఆలోచిస్తే గోపి కవిత్వంలో చాలా స్పష్టమైన సింటాక్స్ ఉంటుంది. వాక్య నిర్మాణం కర్త కర్మ క్రియ అన్నంత సులభంగా మనం మాట్లాడుకునే వాక్యాలంత సులభమైనటువంటి వాక్యాలు ఉంటాయి. సంక్లిష్టమైనటువంటి వాక్యాలు కానీ, అన్వయ దూరమైనటువంటివి, అన్వయ రహితమైనటువంటి వాక్యాలు కానీ ఉండవు. వచన కవిత్వంలో ఒక మంచి టెక్నిక్ ఏంటంటే సింటాక్స్ని ధ్వంసం చేయడం. సింటాక్స్ని ధ్వంసం చేసే క్రమంలో వాక్య నిర్మాణము లేకుండా అర్ధవాక్యాలు ఉండటం కానీ, అసలు వాక్యాలతోటి సంబంధం లేకుండా కొన్ని అభివ్యక్తులు, పదబంధాలతో వచ్చేటటువంటి అభివ్యక్తులను ఏర్పాటు చేసుకొని పైన ఒక 2 పాదాలు ఉంటాయి, మధ్యలో ఒక 2 పాదాలు ఉంటాయి, చివరిలో ఎక్కడో 2 పాదాలు ఉంటాయి. ఈ మధ్యలో ఉండే వాటిల్లో వేరే నిర్మాణంతో కూడినటువంటి వాక్యాలు ఉంటాయి.
కానీ విమర్శకుడు అయినటువంటి వాడు కవితను అర్థం చేసుకోవాలనుకుంటే ఫలానా 10వ నెంబర్ వాక్యాన్ని, ఫలానా 2వ నెంబర్ వాక్యాన్ని, అంటే వాక్యరహితంగా ఉన్న ఎక్స్ప్రెషన్స్ని, చివరిలో ఉన్నటువంటి కొన్ని ఎక్స్ప్రెషన్ని, వీటన్నిటిని కలిపి చూసినప్పుడు ఆ కవితకి ఒక నిర్మాణము, ఆ నిర్మాణంలో ఒక అర్థము, లోతైన భావన కనిపిస్తుంటుంది. ఇది జిగ్జాగ్గా సింటాక్స్ని బ్రేక్ చేసి సింటాక్స్లో రకరకాల ఆడుకొని చేసేటటువంటి నిర్మాణం. అది ఒక కళ. ఆ కళలో కూడా యువతరమైనటువంటి కవులు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి కొత్త కొత్త కవులు ఈ టెక్నిక్ని రకరకాలుగా వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. కానీ అటువైపు ఆ వ్యామోహంలోకి గోపి ఎప్పుడు వెళ్ళరు. ఇంత సింపుల్గా చెప్తూనే ఎక్కడో ఒక చోట దాన్ని కవిత్వంగా ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని మధ్యలోకి మార్చేస్తుంటారు అనమాట. ఒక రోజు అనే ఒక కవిత ఉంది. ఒక రోజు అది ఒకసారి చూద్దాం మనం. మరీ పొద్దున తలుపు తెరగానే గాలి కవిత్వంలా చుట్టుముట్టింది. ఇట్లాంటి చక్కటి ఎక్స్ప్రెషన్స్ ఒక్క వాక్యంలోనే వాక్యం చెప్పేటటువంటి విషయానికి అన్వయం చేసే లక్షణానికి సంబంధం ఉండదు. చూడండి, మరీ పొద్దున తలుపు తెరవగానే గాలి చుట్టుముడుతుంది, కవిత్వం చుట్టుముట్టదు. కానీ గాలి కవిత్వంలా చుట్టుముట్టింది. ఇక్కడ కవి నిలబడతాడు. ఆకుల మించి ఒక్కొక్క బొట్టే రాలిపడుతున్నట్టు మనసులో పదాలు తయారవుతున్నాయి. ఏదో ప్రాక్తన సంవేదన. ఇంతకుముందు కూడా ప్రాక్తన అనే పదంతో ఒక కవితలో వాడారు. ఇక్కడ ప్రాక్తన సంవేదన అంటే ప్రిమిటివ్ ఒక పెథోస్, ఒక ప్రిమిటివ్ అయినటువంటి ప్రాక్తనమైనటువంటి మనిషిలో తన మనసులోనే కాకుండా తనకు ఎన్నో తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక వేదన, అదే ప్రాక్తన సంవేదన దిగంచలాల నుంచి ప్రసారం అవుతున్నట్టు. ఇది ఒక లోతైన ఫిలసాఫికల్ ఐడియా. త్వరపడాలి, వార్తాపత్రిక రాకముందే ఈ ప్రక్రియ ముగిసిపోవాలి. రాత్రంతా కలల కల్లాపి చల్లి శుభ్రపరచుకున్న మనసు వాకిలి ఇది, చెత్త చేరకుండా చూసుకోవాలి. ఈ మెటఫర్లు చాలా సందర్భాల్లో మెటఫర్ చాలా ప్రతిభావంతంగా పడతాడు ఈయన. అంటే మెటఫర్లు ఎక్కువైతే పాఠకుడికి ఒకసారి చికాకు కూడా పుడుతుంది. ఎక్కువ కానీ మెటఫర్ల కన్నా కూడా ఉపమాన పరంపరలు ఎక్కువ వాడుతుంటారేనా, అక్కడక్కడ మెటఫర్లు వాడతారు. ఆ మెటఫర్లు దాన్ని పట్టుకుంటాయి అన్నమాట. అది రాత్రంతా కళల కల్లాపి చల్లి శుభ్రపరచుకున్న మనసు వాకిలి ఇది. ఈ 2 మెటఫర్లు చాలా బాగున్నాయి. పడనే పడింది గుండ్రంగా పక్షి రెక్కలు ముడిచిన పక్షిలా గోడను తాకి తలుపు సందును మరింత వెడల్పు చేస్తూ ఆ కుర్రవాడి గురిని మెచ్చుకోవాలి. ఆకలి నేర్పిన ప్రావీణ్యం అది. ఏముంటుంది పేపర్లో? రాజకీయ వేటగాళ్ళు బయలుదేరతారు, గుమ్మడికాయంత శీర్షికలు. భాష ఇంత మలినం కావటం మునుపు ఎన్నడూ చూడలేదు. సరిగ్గా నా ఆవేదన కూడా ఇదే పత్రికల్లో భాష మీద. రాత్రంతా నిద్ర కాచి పాత్రికేయులు చెక్కిన అశబ్ద శిల్పాలు. చాలా గొప్ప ప్రయోగం ఇది. పాత్రికేయులు చెక్కిన అశబ్ద శిల్పాలు. శబ్దశిల్పం అని ఉంటాం మనం, అశబ్ద శిల్పాలు. ఇది వ్యాకరణంలో పర్యుదాసము ప్రసిద్ధ పరిశోధం అంటారే, అబ్రాహ్మణుడు అన్నట్టుగా ఇది అశబ్దం అన్నమాట. ఆ పద్ధతిలో తయారైంది అది. ఇప్పటిదాకా ఎంత ఫ్రెష్గా ఉన్నాను, హఠాత్తుగా చేతులు వణుకుతున్నాయి. పేపర్ నిండా అకవిత్వం, కొన ఊపిరి మానవత్వం, అబద్ధాలు అశుద్ధాలు, పురుడు పోసుకున్న వాక్యాలు తెగి పడుతున్నాయి. విషాదం ఏమంటే ఇవాళ పుట్టకుండానే ఒక కవిత చచ్చిపోయింది. ఆయన కవిత్వం రాయాలని ఒకటేదో కూర్చొని అనుకున్నది కాకుండా ఇంకొకటి రాశారు. అందుకే ఇవాళ పుట్టకుండానే ఒక కవిత చచ్చిపోయింది. గోపి గారి ప్రత్యేకత మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆయన చూసిన ప్రతిదాన్ని కవిత్వంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి దినము ఆయన చేతనలో ఉన్న అన్ని సందర్భాలు ఏది కనపడ్డా దాన్ని ఒక కవిత్వంగా రాయాలనే తపన ఉంటుంది. మా గురువుగారు నారాయణ రెడ్డి గారు, ఆయన వారికి కూడా గురువు గారే. ఆయన ఇవాళ కవిత్వం రాయకపోతే చాలా సఫికేటింగ్గా ఉంది గదంతా అంటాడు. అంటే నేను ప్రతిరోజు కవిత్వం రాస్తానని ఒక శపథం పెట్టి రాస్తాడనమాట. ఇదే పద్ధతి గోపి గారికి కూడా ఉంది. నారాయణ రెడ్డి గారు చాలా ప్యాటర్న్స్, సోషల్ ప్యాటర్న్స్ అయితే, పొయిటిక్ ప్యాటర్న్స్ అయితే గోపి గారు పట్టుకొని వదిలిపెట్టకుండా కొనసాగిస్తున్నారు. నారాయణ రెడ్డి గారు సంవత్సరం అంతా కవితలు రాయడం, అందులో ముఖ్యమైనటువంటి ఎన్నుకొని ఒక కవితా సంకలనం తీసుకురావడం, పుట్టినరోజున దాన్ని విడుదల చేయడం, ఇది ఒక ప్యాటర్న్గా పెట్టుకున్నాడు ఆయన చివరిదాకా కూడా దీన్ని ఫాలో అయ్యారు. నారాయణ రెడ్డి గారు పుట్టినరోజు అంటే ఒక కవితా సంకలనం ఓపెన్ అవుతుంది. సరిగ్గా గోపి గారు ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు.
సంవత్సరం అంతా కవితలు రాస్తారు. అందులో ఉన్న మంచి వాటన్నిటిని తీసుకొని, అంటే మంచి వాటిని అంటే ఆయనకు బాగా నచ్చిన వాటిని తీసుకొని ఒక కవితా సంకలనంగా వేస్తారు. ప్రతి పుట్టినరోజుకు ఒకటి వస్తుంది. ఈ పరంపరలోనే మనకి 29 కవితా సంకలనాలు వచ్చినాయి ఆయనకి. ఈ దీంట్లో ఈ రేపటి మైదానం కవితల్లో చెప్పుకోవాల్సినవి చాలా చాలా నాకు బాగా నచ్చినవి ఉన్నాయి. ఆకలి పరిమళం. ఈ ఆకలి పరిమళం కవితలో చాలా ఒక రకమైన అతిశయోక్తి దాన్ని ఆయన వాడతాడు. రొట్టెను గురించి రాస్తాడు ఆయన. పెంక మీద రొట్టెను కాలుస్తున్నప్పుడు లేచే వాసనను ఆకలి పరిమళం అంటాను నేను. అది ఆహారపు పరిమళం. అది ఆహారపు పరిమళాన్ని ఆయన ఆకలి పరిమళం అంటాడు. వంటింటి గోడలు కూడా ముక్కులు ఎగరేస్తాయి. గోపి స్టైల్ ఇది. గోపికి సహజంగా ఉన్న కనపడే స్టైల్ ఇది ఒక స్టైల్ అనమాట. వంటింటి గోడలు కూడా ముక్కులు ఎగరేస్తాయి. ఆధునిక కవిత్వంలో ఉన్న అతిశయోక్తులలో ఇదొక ప్రత్యేకమైన అతిశయోక్తి. ఈ పెంక మా నాయనమ్మ కాలం నుంచి ఉంది. మా ఆవిడకు వారసత్వంగా వచ్చింది. దీని విస్తీర్ణంలో కదలటానికి రొట్టెకు బోలెడంత జాగా ఉంటుంది. మా ఆవిడ సరాతంతో అటు ఇటు జరుపుతున్నప్పుడు ఆమె ఏదో కొత్త పాటకు ఆయత్తమవుతున్నట్టుగా ఉంటుంది. ఏ పక్కకు ఎంత సెగ తగలాలనో తాకాలనో ఆమెకు మాత్రమే తెలుసు. అంటే ఒక కవికి ఒక మైన్యూట్ స్థాయి పరిశీలన ఉన్నప్పుడే ఇలాంటి రాయటం సాధ్యమవుతుంది. అంటే జీవన దృశ్యాల మీద ఒక అత్యంత సూక్ష్మమైనటువంటి పరిశీలన, సూక్ష్మేక్షిక ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. జొన్న కంకుల పైన కిరీటాలు, గోధుమ తలపై తురాయిలు గుర్తుకొస్తాయి, కానీ ఇప్పుడు అవన్నీ స్మృతి వీధుల్లోకి నిష్క్రమిస్తున్నాయి. చక్కెర వ్యాధి వచ్చినప్పటి నుంచి రొట్టెలపై మమకారం పెరిగింది. రొట్టెల కాలం వచ్చేసరికి దంతాలు వదిలైనాయి. వయసుతో కూడిన అనుభవం అన్నమాట ఇది. ఇంకొక చోట వస్తున్నాను. నేను ఇవాళ రొట్టె పక్కన నిలబడి మాట్లాడుతున్నాను. విసుర్రాయిలో గింజ నలుగుతున్న మెత్తని ధ్వనిని వింటున్నాను. ఇక్కడ ఒక మంచి శబ్ద చిత్రం వేశారు చూడండి. నేను ఇవాళ రొట్టె పక్కన నిలబడి మాట్లాడుతున్నాను. విసుర్రాయిలో గింజ నలుగుతున్న మెత్తని ధ్వనిని వింటున్నాను. దాని పెదవుల్లోంచి ప్రేమ రాలుతున్నట్లుగా భావిస్తున్నాను. అంటే ఇసుర్రాయికి కింద ఒక రాయి పైన ఒక రాయి గుండ్రంగా ఉంటాయి. ఇసుర్రాయి తిప్పేటప్పుడు దాంట్లో మధ్యలో ఈ రెండు రెక్కల ఈ రెండు పైదానికి కింద దానికి మధ్యలో నుంచి ఆ పిండి బయటకు వస్తూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని ఎలా చెప్తున్నాడంటే దాని పెదవుల్లో నుంచి ప్రేమ రాలుతున్నట్లుగా ఉంటుంది. అద్భుతమైన కల్పన ఇది. ఒక ఇసుర్రాయిని పెదవుల్లోంచి అది రాలుతుందని చెప్పడం చాలా గొప్ప ఒక ఎక్స్ప్రెషన్. గతంలో రొట్టె గురించి రాశారు కదా అన్నాడు కవి ఆశారాజు. ఇంకా ఆకలి తీరలేదు కదా అని జవాబు. ఇది గోపి గారిలో ఉన్నటువంటి ఒక టిపికల్ శైలి. ఆయన నేను చెప్తున్నాను కదా, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ పోయెట్, అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్ అని. అంటే తను చూసేటటువంటి, తను భావించినటువంటి సామాజిక సమస్యలకు, తను భావించే తాత్వికతకు ఆయన కవిత్వం ఒక అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్. గోపి గారి కవిత్వం 1976 నుంచి, అంటే తంగేడు పూల దగ్గర నుంచి నేను చదువుకుంటూ వస్తున్నాను. మధ్యలో 1-2 సంకలనాలు ఏమైనా మిస్ అయితే అయి ఉండొచ్చు. కానీ పత్రికల్లో వచ్చినాయి, దాదాపుగా పత్రికల్లో వచ్చే కవిత్వంలో ఏది వదిలిపెట్టకుండా నేను చదువుతూ ఉంటాను. గోపి గారి కవిత్వము చాలా కవితలు మనకి వేరు వేరు భాషల్లోకి అనువాదమైనాయి. భారతీయ భాషల్లోకి అన్నింటిలోకి అనువాదమైనాయి. ఇందులో ఈ జలగీతం చాలా భాషల్లోకి అనువాదమైంది. ఇది ఒక దీర్ఘ కవిత, ఒక కావ్యం అనడానికి, ఆధునిక కావ్యం అనడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి జలగీతం ఇది. అంతేకాకుండా జీవన భాష, పురివిప్పిన ఊపిరి, మళ్ళీ విత్తనంలోకి, జలదీపిక, ఇలా చాలా ఆయన కవితలు వేరువేరు భాషల్లోకి వచ్చాయి. ఇండియన్ లాంగ్వేజెస్లో ఉన్న పోయిట్స్లో సీనియర్ పోయిట్స్లో గోపి గారు ఒకడు. తెలుగులో ఉన్న పరిణత సీనియర్ కవుల్లో గోపి గారు ఒకడు. ఆయన నిరంతరం కవిత్వం రాస్తూ ఉన్నారు. ఇంకా రాయాలి, ఇంకా మంచి మంచి కవితలు బయటకు రావాలి. నాకున్న ఒక ఇదేంటంటే, వచన కవిత్వ భాషకి నిఘంటూ రాసే క్రమంలో నేను కొన్ని వందల వచన కవితలు చదివే అవకాశం కలిగింది. 20 సంవత్సరాల యువకుల కవితా సంకలనం దగ్గర నుంచి 80 సంవత్సరాల పడిలో ఉన్నటువంటి కవుల కవితా సంకలనాన్ని కూడా చదివే అవకాశం దొరికింది.
వీటన్నిటిలో కూడా గోపి కవిత్వం చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా కాలం నుంచి గోపి కవిత్వం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఇన్నాళ్ళకు వీలుపడింది. మిత్రులారా, ఇలాంటి కవిత్వ విమర్శ కోసం, కవిత్వ సమీక్షల కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే, ఉంటాను.